ఈ నెల 12న మెడికల్ కాలేజీపై కోటి సంతకాల ర్యాలీని వైసీపీ నిర్వహించనుందని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు జరగనున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ర్యాలీ ఈ మేరకు ర్యాలీల పోస్టర్ను వైసీపీ నేతలు రిలీజ్ చేశారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు, కొన్ని నిర్మాణాలు ప్రోగ్రెస్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకున్నది. ఇది తప్పుడు నిర్ణయం. పేద ప్రజానీకానికి, పేద విద్యార్థులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ప్రభుత్వ రంగంలో వీటిని నిర్వహించాలని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు. తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసే కార్యక్రమంగా చేపట్టడం, ర్యాలీలు చేపట్టడం, ఆ తరువాత ఇంకా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. 12వ తారీఖున చాలా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ 175 నియోజకవర్గాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీలు కానీ, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ, ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడం ద్వారా కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ ఈ పోస్టర్ రిలీజ్ను కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రభుత్వం తక్షణమే వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కొండ ప్రాంత వాసులకు శుభవార్త తెలిపిన ఎన్డీఏ కూటమి సర్కార్ జీవీఎంసీ 63వ వార్డు చింతల్లోవా తేదేపా కార్యాలయంలో గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జీవో నంబర్ 30 ప్రతి ఒక్కరికి 150 గజాలు ఉన్న పైన ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి మరి పట్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. లోకల్లో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి, లేదా మీ స్థానిక కార్పొరేట్లు అయినటువంటి కార్పొరేట్ ఆఫీసులో కానీ, మరి అదేవిధంగా మీ ఏరియాలో ఉన్న సీనియర్ లీడర్స్ వద్దకు కానీ వెళ్ళి దీని గురించి తెలుసుకొని అప్లై చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇది నవంబర్ ఎండింగ్ వరకే ఉంది. ప్రతి ఒక్కరూ త్వరపడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాము. అదేవిధంగా గతంలో 296 జీవో మనకి చాలా మందికి మరి తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వడం అయితే మీకు జరిగింది. మీ స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీద మీరు ప్రతి ఒక్కరూ కూడా గతంలో మీ స్థానిక నాయకుల ద్వారా తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు. మరి అదే స్థానిక నాయకుడు ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు మరి ఈ యొక్క రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇది రిజిస్ట్రేషన్ కొరకు మీ ఏరియా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు సంప్రదించండి, లేదా స్థానిక కార్పొరేట్ ఆఫీస్ కానీ, అదేవిధంగా స్థానిక లీడర్ వద్దకు కానీ వెళ్ళి ఈ యొక్క రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుంటారు. మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరియు బిఎల్సి స్కీమ్
ఎప్పటి నుంచో ఆగిపోయి ఉంది. అది స్టార్ట్ అయ్యి నెల రోజులు అయింది. మీరు ఎవరైనా బిఎల్సి స్కీమ్ అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఇది కూడా సచివాలయం ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ చేసుకోవాలి. మీరు ప్రతి ఒక్కరూ వెళ్ళి చేసుకోండి. మీకు తెలియకపోతే స్థానిక నాయకులను పట్టుకొని వాళ్ళ ద్వారా మీరు తెలుసుకొని ఈ స్కీమ్ని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దేవి మృతికి కారణం ఆక్సిజన్ అందకపోవడం కాదు. మృతికి గల కారణాలను వెల్లడించిన కేజీహెచ్ వైద్యాధికారులు స్థానిక మర్రిపాలెంలో ఉన్న బంధువుల సహాయంతో హైదరాబాద్ లోని దూమకొండ ప్రాంతానికి చెందినవి వి దేవి చికిత్స పొందుతూ మృత్యువాత పడిన ఘటనపై కొన్ని టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై కేజీహెచ్ వైద్యాధికారులు స్పందించారు. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ వాణి, సూపరింటెండెంట్ కింగ్ జార్జ్ హాస్పిటల్, విశాఖపట్నం. అయితే మీడియా కథనాల్లో వస్తున్న కేసు గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ లేడీ బి దేవి, ఈవిడ అడ్రస్ తుమ్మకొండ, హైదరాబాద్, తెలంగాణ అని మనకి ఇచ్చున్నారు. వీళ్ళు 6వ తారీఖు తెల్లవారుజామున 2:45 గంటలకు ఇక్కడ రావడం జరిగింది కేజీహెచ్కి. అక్కడ డ్యూటీ డాక్టర్ గారు చూసి తర్వాత అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్కి రాజేంద్ర ప్రసాద్ వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రిలిమినరీగా అంతా టెస్టులు అన్నీ అంత క్లినికల్ ఎగ్జామినేషన్ అంతా చేసిన తర్వాత వార్డుకి షిఫ్ట్ చేశారు. అయితే ఈవిడ కంప్లైంట్లు 3 రోజులు మట్టి జ్వరంగా ఉండడం, కాకుండా ఒళ్ళు నొప్పులు, కొంత వామిటింగ్ సెన్సేషను, ఇలాంటి కంప్లైంట్స్ జాయిన్ అయ్యారు. మన హిస్టరీ తీసుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉన్నారు అని హిస్టరీలో ప్రకారం అర్థమైంది. అయితే ఈవిడికి ఆక్సిజన్ బాగుంది, ఆల్మోస్ట్ రూమ్ ఎయిర్తో 93% ఉంది. మిగిలిన అంటే కొంత పల్స్ ఎక్కువగా ఉంది తప్ప బీపీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. ఉండేటప్పటికీ ఆవిడకి మామూలుగా జనరల్ వార్డులో పంపించారు. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నానికి కొంత ఇన్వెస్టిగేషన్స్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ల ప్రకారం లివర్ ఫంక్షన్ టెస్టులు డీరేంజ్ అయ్యాయి. అంటే బిలిరూబిన్ అంటాము, అది 6 mg/% ఉంది. అది లెస్ దెన్ 1 ఉండాలి ఎవరికైనా. సో కాకుండా లివర్ ఎంజైమ్స్ కూడా ఎలివేట్ అయ్యాయి. సో దాన్ని బట్టి ఈవిడికి ఆల్కహాల్ ద్వారా లివర్ ఫెయిల్యూర్ కొంచెం సెటిల్ అయిందని అర్థమవుతుంది. దీంతో పాటు కొంచెం ఫీవర్ కూడా ఇంకేదైనా కారణాలు ఉన్నాయేమో కూడా ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా పంపించున్నారు. ఇది కాకుండా లివర్లో, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని కూడా అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో వచ్చింది. ఈ ఫీవర్ రావడానికి రకరకాల కారణాలు ఉండుండొచ్చు ఈవిడకి. ఆ కారణాలకి మనం కొన్ని టెస్టులు పంపించున్నాం, రిపోర్ట్స్ రావాలి. అయితే నిన్న మధ్యాహ్నం వరకు కూడా బాగానే ఉంది ఆవిడ. నేను రాత్రి వరకు కూడా బాగానే ఉంది. ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు ఆవిడకి. అయితే రాత్రి అక్కడ డ్యూటీ పీజీకి ఈవిడ రెస్పాండ్ అవ్వట్లేదు అన్న కాల్తో ఆవిడ వచ్చి చూశారు. అప్పటికే ఆవిడ కొంచెం బాగులేరు. వెంటనే సిపిఆర్ అది వందే మాతరం గీతం పుట్టి 150 ఏళ్లైన చారిత్రాత్మక సందర్భం దేశ ప్రజలందరికీ గర్వకారణమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులకు ప్రేరణ ఇచ్చిన ఓ అగ్ని గీతం అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా బిజీ అయినందువల్ల నేను ఈ అందరినీ కలుసుకోలేకపోవడం, ఈ ఊరు కూడా ఎక్కువ రాలేకపోవడం, ఈవెన్ పరామర్శలు ఉన్నా
మా ఆవిడ స్వాతి ఎక్కువ వచ్చి కలవడం మీకు అందరికీ జరుగుతుంది. అయినప్పటికీ నేను డెవలప్మెంట్లో కానీ సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదొచ్చినా అవన్నీ మీకు అందేటట్టుగా చేస్తున్నాము. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 15-16 నెలల్లో మనం సింగుపురం పంచాయతీకి 2 కోట్ల రూపాయలు ఇచ్చాను. 2 కోట్ల రూపాయలు వర్కులు అయ్యాయి. ఇంకా కావాలంటే ఎంతైనా వర్కులు ఇస్తాము. బిల్లులు కొంతమందికి ఇంకా అవ్వలేదు. ఆ బిల్లులు కూడా ప్రతి రూపాయి కూడా ఇచ్చే పూర్తి బాధ్యత నాది. ఇంకా ఏమైనా చెరువులు కానీ మీకు తెలిసిందే 14-19లో మనం ఎంపీపీ ఉన్నప్పుడు అక్కడ కలవట్లు అవన్నీ సిగిపోయి ఈవెన్ రైతులకి పంటలు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బంది ఉంటే అవన్నీ అప్పుడు మేమే దగ్గరుండి అవన్నీ కట్టించాము. ఈవేళ శుభ్రం సేల్ అవన్నీ పెరుగుకోవడం అవుతుంది. ఈ గోర్జీ ఇది రావాలంటే నీటిలో వెళ్ళి మీరు వచ్చేవాళ్ళు గతంలో. అప్పుడు వచ్చినప్పుడు మనకి కొంచెం ఆయన గంగారావును తౌడు ఒకరోజు వచ్చి ముడుపు నీటిలో వెళ్ళి కాలనీకి వెళ్తాను, మాకు ఏదైనా దారి చూపించమని అంటే అప్పుడు మోహన్ గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన దగ్గర తీర్మానం తీసుకొని నేనే కట్టించాను సొంత డబ్బులు పెట్టి కలవట్టు మీకు తెలిసిందే. తరువాత ఆ రోడ్డు ఆ వాల్ ఇవన్నీ కట్టిన తర్వాత మళ్ళీ నేను సీసీ రోడ్డు అవన్నీ. నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు ఎకనామిక్స్ గెస్ట్ లెక్చరర్ నారాయణరావుపై చేసిన వేధింపులు ఆరోపణలు నిజమేనని ప్రిన్సిపల్ డాక్టర్ రాజు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కాలేజీలో మాట్లాడారు. విద్యార్థులు ఫిర్యాదు చేయడంలో 5 మందితో కమిటీ వేసినట్లు తెలిపారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి కొంతమంది విద్యార్థులు స్టూడెంట్స్ అసోసియేషన్ మెంబర్స్తో కలిసి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్కి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని నాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. నేను వెంటనే కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్తో కలిపి ఒక 5 మెంబర్స్ని ఒక కమిటీగా వేసి విచారణ చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా విద్యార్థులను నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ ఎకనామిక్స్ నారాయణరావు గారు మాకు ఫోన్లో అసెంబ్లీ గవర్నమెంట్ మెసేజ్లు చేస్తున్నారని, మా హాస్టల్కి వస్తున్నారని, లేనిపోనివి ఆడుతున్నారని వాళ్ళు సహచర విద్యార్థులకి చెప్పడం, వాళ్ళు ఏమొచ్చి స్టూడెంట్ అసోసియేషన్ చెప్పడం, వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందండి. సో నేను 5 మ్యాన్ కమిటీ విచారణ సందర్భంగా వాళ్ళు వచ్చి విద్యార్థులు వచ్చి తమ యొక్క సమస్యలను చెప్పడం జరిగింది. ఈయన వివరణ అడిగినప్పుడు ఈయన డిఫెండ్ చేసుకోలేక ఇక తన వ్యక్తిగత కారణాల వల్ల నేను రిజైన్ చేయడం జరిగింది. సో కమిటీ నిర్ణయాన్ని ప్రకారము కమిటీ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకునేటప్పుడు అతను డిఫెండ్ చేసుకోలేక ఆరోపణలు ఇతను నిలదొక్కుకోలేకపోయాడు వాళ్ళు చెప్పినట్టుకి. దానికి పర్యవసానంగా తను రిజైన్ చేసేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను విద్యార్థులకి ఈ విషయాన్ని తెలియజేశాను. అంతటితో సమస్య పరిష్కారం అయ్యింది. ధాన్యం కొనుగోలులో గత అనుభవాలను పరిగణలోకి తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా 6 కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచాం. వర్షాలు కురిస్తే ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు 50,000 టార్పలిన్లు అందుబాటులో ఉంచాం. వాటిని అవసరమైనప్పుడు రైతులకు ఉచితంగానే అందజేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత సంవత్సరం మీరు కూడా చూశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పులు తీసుకురావాలని సూచించారు. దానికి అనుగుణంగా ఈసారి 6 కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. 32,067 లారీల్ని మేము ఆల్రెడీ GPS ద్వారా సిద్ధం చేశాం. సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఖరీఫ్ మాసానికి ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తోంది. ఇదే కాదు, గతంలో మీరు చూశారు కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది.
1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా సప్లైస్ కార్పొరేషన్లో ముఖ్యంగా రైతులను ఏ విధంగా మేము ఆదుకోవాలి, రైతు పక్షపాతిగా మేము ప్రతిరోజు వ్యవహరించే విధంగా ఒక మార్పు తీసుకురావాలనేది ఒక స్పష్టమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ కార్యక్రమాన్ని లోతుగా అధ్యయనం చేసుకుని ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మీరు గతంలో చూశారు ఏ విధంగా దళారులను ప్రోత్సహించి రైతాంగానికి నష్టం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు విషయంలో చివరికి ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధికారులపైన, ప్రభుత్వ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయే విధంగా రైతాంగం చాలా బాధాకరమైన. విశాఖ గాజువాక పెద్ద గంట్యాడ మండలం హిందూజా ప్లాంట్ నిర్లక్ష్యంపై పాలవలస రైతులు ఆగ్రహం. ఫ్లై యాష్ వరదలో కూరుకుపోయిన 15 పశువులు హిందూజా పవర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న విషపూరితమైన వ్యర్థాల కారణంగా రైతులు పశువులు ఎదుర్కొంటున్న ముప్పుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని 77వ వార్డు పాలవలస గ్రామం రైతుల విజ్ఞప్తి. నా పేరు కాకిబాబు, హిందూజా కమిటీ మెంబర్ని. ఈరోజు హిందూజా యాస్పన్ నుంచి వచ్చిన వ్యర్థ నీరు వలన రైతుల భూముల్లో మొత్తం కలిసిపోవడంతో రైతుల యొక్క భూములు పొల్యూట్ అయిపోయి అటు పంటలు జీడి తోట కానీ, మామిడి తోటలు కానీ, మామూలు సిరిధాన్యాలు కానీ మొత్తం అన్ని చనిపోవడం జరుగుతుంది. గతంలో దీనిపై కలెక్టర్ గారికి కానీ, ప్రభుత్వానికి కానీ తెలియజేయడం జరిగింది. తెలియజేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానిపై ఒకసారి 2 సార్లు పొల్యూషన్ బోర్డు రావడం, దాన్ని వారు ఇచ్చిన మేనేజ్మెంట్తో కలిసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం తప్ప రైతులకు వచ్చి పలానా ఈ పంట నష్టం వల్ల పలానా వలన ఈ యొక్క చనిపోవడం జరిగిందని చెప్పేసి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వడం లేదు ప్రజలకు కానీ, రైతులకు కానీ. దీనిపై గతంలో ఇటు హిందూజా నుంచి కానీ, అటు ప్రభుత్వం వారికి కానీ తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఇప్పుడు ఈ రీసెంట్గా హిందూజా యాస్పాన్లు నిండిపోవడం వల్ల ఆ యొక్క వ్యర్థ నీరుతో పాటు ప్లేయర్స్ కూడా మన పంట పొలాలకు వదలడంతో దానికి మేతకెళ్ళిన ఆవులు కానీ, గేదెలు కానీ మొత్తం అన్ని ఏదైతే ఉన్న యాసను ఇరుక్కుపోవడం జరిగింది. గత 3 రోజులు బట్టి ఆ ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు అన్ని కూడా ఆ యాస్పాన్ నుంచి వచ్చిన బురద నీటిలో మునిగిపోయి ఇప్పటి వరకు రాలేదు. అందులో కొన్ని 10 నోట్లలో ఒక 10 ఓట్లు మాత్రం కాపాడడం జరిగింది, మిగతావన్నీ చనిపోవడం జరిగింది. దీనిపై కలెక్టర్ గారు కానీ, ఇటు హిందూజా మేనేజ్మెంట్ గారు కానీ తక్షణ చర్యలు తీసుకోవాలి. లేని వల్ల మేము పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కలుపుకొని ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఎటువంటి న్యాయం జరగని వల్ల నేషనల్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి మా యొక్క సమస్యలన్నీ ట్రిబ్యునల్కి తెలియజేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. హిందూజా మా పేరు అచ్చెన్నాయుడు, పాలవలస మాజీ సర్పంచ్ అండి. హిందూజా వచ్చిన కాడి నుంచి వివిధ సమస్యల మీద మనం కూర్చొని చర్చించడం జరిగింది. మా ఇచ్చిన సమస్యలు ఏది కూడా క్లారిటీగా ఇప్పుడు వరకు కూడా హిందూజా వాళ్ళు ఏది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు కూడా 100కి మాకు లెటర్ ఇస్తే 75 ఇచ్చినామని మొన్న మీటింగ్లో చెప్పినారు. ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇన్నాళ్ళు కాబట్టి 120 ఇచ్చాడు, మొన్న 75 ఇచ్చినామని చెప్పినారు. అలాగే ఇప్పుడు పొలాలన్నీ ఇప్పుడు మొత్తం కాలుష్యం అయిపోయి ఇక్కడ ఇదంతా హిందూజా ల్యాండ్ కాదండి, మొత్తం పోయింది. అవతల భూములు సుమారు 300 ఎకరాలు పొల్యూట్ అయ్యి ఇప్పుడు పోయింది. ఇవాళ అవన్నీ కూడా భూములన్నీ సర్వే చేయమని చెప్తే సర్వే చేసి ఇప్పుడు వచ్చి రిపోర్ట్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా. అలాగే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇస్తే పొల్యూషన్ బోర్డు వాళ్ళ మీద సరైన
విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో హెచ్పీసీఎల్ కర్మాగారం ఎదుట శుక్రవారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు బైఠాయించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుకూలంగా కార్మికులు వేతనం ఉండాలని వారు డిమాండ్ చేశారు. కర్మాగార యాజమాన్యం వెంటనే కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలని, లేని పక్షంలో మిగిలిన సంఘాలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉదయించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అంతేకాకుండా యాజమాన్యం దృష్టి కూడా తీసుకెళ్లి యాజమాన్యం ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఐఎన్టీసీ నాయకత్వం ముందుంటుంది. దాని ప్రకారం మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తాం. ఈ కార్యక్రమంలో ఇంత తాగకుండా భవిష్యత్తులో ఈ రేట్లు కానీ పెద్దపోయినట్లయితే అన్ని కార్మిక సంఘాల ఐక్యత పరిధి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం జరిగేటట్లుగా మేము ఐఎన్టీసీగా మేము కృషి చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంతటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. జిందాబాద్. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు 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 పెంచాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా జీవో రేట్లు పెంచాలి. కనీస వేతనాలు పెంచాలి. జీవో రేట్లు అమలు జరపాలి. జీవో రేట్లు అమలు జరపాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సకాలంలో కార్మికుల జీతాలు పెంచాలి. సకాలంలో కార్మికుల జీతాలు పెంచాలి. సకాలంలో కార్మికుల జీతాలు పెంచాలి.